హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్రంగా మారిపోయాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై సీరియస్గా దృష్టి కేంద్రీకరించింది. గాంధీ భవన్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా గళం వినిపించిన తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడేలా పావులు కదిపింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఇక తమ ఆటలు సాగవన్నట్టుగా నేతలు తమ దూకుడిని తగ్గించుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మార్కు వ్యూహాలకు పదును పెడుతూ ఢిల్లీ పెద్దలు అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేలా అడుగులు వేసింది. అయితే హస్తం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, కేబినెట్ మంత్రులు, పార్టీలో ప్రాధాన్యత ఉన్న నేతలంతా మీనాక్షి అమ్మగారు గీసిన గీత దాటలేము అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. మొదట్లో సీఎం రేవంత్ రెడ్డికి వంతపాడిన వాళ్లే ఇప్పుడు తలనొప్పిగా మారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. ఇక 2023 ఎన్నికల్లో పార్టీలో చక్రం తిప్పిన హస్తం పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. పార్టీ విజయానికి రేవంత్ రెడ్డి కీలక పాత్ర వహించాడు. ఆ తర్వాత రాను రాను పార్టీలో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఢిల్లీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారడంతో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్కు కొంత గ్యాప్ ఏర్పడిందని పార్టీలో అభిప్రాయాలు వెలువెత్తాయి. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ పార్టీతో చాలా క్లోజ్గా వ్యవహరిస్తున్నారని, భవిష్యత్తులో బీజేపీ పార్టీలోకి రేవంత్ వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వెలువెత్తాయి. అయితే పార్టీలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఒంటరయ్యారా అన్న వార్తలు సైతం గాంధీ భవన్ సర్కిల్స్లో చక్కర్లు కొట్టాయి. మీనాక్షి నటరాజన్ రాకతో రేవంత్ రెడ్డి కూడా చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోనివ్వకుండా కేవలం అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇక ఒక అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వం విషయంలో మాత్రమే రేవంత్ తన పంతాన్ని నెగ్గించుకున్నాడని అంటున్నారు. మొదట్లో ఎమ్మెల్సీ సీటుని వేం నరేందర్ రెడ్డికి కేటాయించేలా పావులు కదిపి ఆయనని క్యాబినెట్లో మంత్రిగా చూడాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారట. కానీ పార్టీలో సీనియర్ నేతలు చక్రం తిప్పడంతో వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఛాన్స్ మిస్ అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కొంత నొచ్చుకున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఇదిలా ఉండగా హస్తం పార్టీలో రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్ళెం వేయడానికి ఢిల్లీ అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమించిందని సమాచారం. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో మంత్రులు నియామకం అంశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి కొంత స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ రాబోయే నెల రోజుల్లో క్యాబినెట్ విస్తరణ అంశంలో కేవలం ఢిల్లీ అధిష్టానం, రాష్ట్ర ఇన్ఛార్జి వీరి నిర్ణయాలే కీలకంగా మారనున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాకే ఒక జాబితా రూపొందించి ఆ జాబితాని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ చేతికి ఇస్తారని సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న హోంశాఖని రేవంత్ రెడ్డి తన చేతిలోనే ఉంచుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షాల నుండి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఒక మహిళకు ఆ పదవికి కట్టబెట్టాలని హస్తం పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారని కూడా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నమాట. కానీ ఇప్పుడు పార్టీ తీసుకునే ఈ నిర్ణయం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి అస్సలు మింగుడు పడని అంశంగా కాంగ్రెస్ పొలిటికల్ క్యారిడార్లో చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ పెద్దలు కొత్తగా ఎంపికయ్యే ఎమ్మెల్సీ విజయశాంతికి పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇక రాములమ్మకు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారా లేదా మరేదైనా శాఖ కేటాయిస్తారా, క్యాబినెట్లో ఛాన్స్ కొట్టేయడానికి ఎవరు అధిష్టానం చుట్టూ లాబింగ్ చేస్తున్నారో అన్న అంశాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పటి నుంచో నేనే రాజు నేనే మంత్రి చందంగా వ్యవహరించే రేవంత్ రెడ్డి కొత్త ఇన్ఛార్జి దూకుడును తట్టుకుంటారా, ఇక హోంశాఖని తన వద్దే అంటిపెట్టుకుంటారా అన్న ప్రధాన చర్చ హస్తం పార్టీలోనే కాకుండా అన్ని రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.